Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. ఇంద్రునకు భగవతి ఉమ దర్శన భాగ్యమును కలిగించుట. అతనికి ఆ దేవి జ్ఞానోపదేశము. సురోత్తమ, ఈయన మాయ సామ్యావస్థ గలది. ప్రళయకాలమునందు సకల జగత్తు ఈమె అందే లేనమగును. ప్రాణుల కర్మ పరిపాకవశమున ఆ అవ్యక్త రూపిణియగు మాయయే మరల వ్యక్తరూపమును ధరించును. అంతర్ముఖి అయిన ఆమెను మాయా లేక యోగమాయ మొదలగు నామములతో వ్యవహరించెదరు. బహిర్ముఖ అయిన మాయను తమస్ అవిద్య అంటారు. తమోరూపిణియగు ఆ బహిర్ముఖి మాయ చేతనే ఈ ప్రాణి జగత్తు సృష్టింపబడెను. సురశ్రేష్ఠ, సృష్టి ఆదియందు ఆ దేవియే రజోగుణ రూపమున విరాజిల్లుచుండును. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు త్రిగుణాత్మకములుగా చెప్పబడుదురు. రజోగుణాధిక్యము చేత బ్రహ్మ, సత్వగుణాధిక్యము చేత విష్ణువు, తమోగుణాధిక్యము చేత రుద్రుడను నామములతో ప్రసిద్ధులు. స్థూలదేహము కలవాడు బ్రహ్మ అని చెప్పబడును. సూక్ష్మ శరీరము కలవాడు విష్ణువుగా భాసిల్లును. కారణదేహధారి రుద్రుడుగా పిలువబడును. ఈ ముగ్గురికి అతీతురాలనై నేనే చతుర్థ రూపమున విలసిల్లుదును. దీనినే సామ్యావస్థ అంటారు. సర్వాంతర్యామి రూపను నేనే. దీనికి ఆవల పరబ్రహ్మ రూపము కూడా నా నిరాకార రూపమే. నిర్గుణ సగుణములు నా యొక్క రెండు రూపములుగా చెప్పబడును. మాయారహితము నిర్గుణము, మాయతో కూడినది సగుణము. అట్టి నేనే సమస్త జగత్తును సృష్టించి దాని యందు చక్కగా ప్రవేశించెదను. నిరంతరము జీవుల కర్మలను అనుసరించి శాస్త్రానుగుణముగా ప్రేరేపించుచుందును. బ్రహ్మ, విష్ణువు, కారణాత్మకుడైన రుద్రునకు సృష్టి స్థితి లయములనొనరించు ప్రేరణ నా వలననే కలుగును. వాయువు నా భయము చేతనే వీచును. నా భయము వలననే సూర్యుడు ఆకాశమున సంచరించును. ఇట్లే ఇంద్ర, అగ్ని, యములు నా వలన భయభీతులై తమ తమ కార్యములను నిర్వహించుచుందురు. నేను సర్వోత్తమను, సర్వశక్తిమంతురాలను. నా కృప వలననే మీకు అన్ని విధముల విజయము ప్రాప్తించినది. మీరందరూ కర్రబొమ్మల వంటివారు. నేను మిమ్మల్ని అందరినీ ఆడించెదను. ఒకసారి దేవతలైన మీకు విజయమును చేకూర్చెదను, మరి ఒకసారి దైత్యులకు విజయమును కలిగించెదను. నేను స్వతంత్రురాలను. నేను నా ఇచ్ఛానుసారముగా దీనినంతయును చేయుచుందును. వారి ప్రారబ్ధమునకు అనుగుణముగా నేను వారిపై ధ్యానముంచెదను. మీరు అభిమాన గర్వముతో సర్వాత్మికను, మాయను, శక్తిని విస్మరించితిరి. మీ బుద్ధి అహంకారముతో కప్పబడి ఉండెను. దుస్తరమై అగాధమైన మాయచే ప్రభావితులై ఉన్నారు. అందువలన మిమ్ములను అనుగ్రహించుటకై నా యొక్క అనుపమ తేజమే ఆకస్మికముగా యక్షరూపమున ప్రకటితమైనది. వాస్తవమునకు అది నా రూపమే. ఇప్పుడు దీని తరువాత మీరు అన్ని విధముల మీ అభిమానమును విడనాడి సచ్చిదానంద స్వరూపిణిని దేవినగు నన్నే శరణు పొందుడు. వ్యాసుడు చెప్తున్నాడు, జనమేజయ, ఇట్లు చెప్పి మూల ప్రకృతి ఈశ్వరీ నామములతో సుప్రసిద్ధురాలైన భగవతి మహాదేవి దేవతల ద్వారా భక్తిపూర్వకముగా పూజింపబడి అదే క్షణమున అంతర్ధానమయ్యింది. తరువాత సకల దేవతలు తమ అభిమానమును విడనాడి భగవతి జగదంబ యొక్క సర్వోత్తమ చరణ కమలములను అన్ని విధములా ఆరాధింపసాగారు. వారందరూ నియమపూర్వకముగా భగవతిని నిత్యము ఉపాసించటం ప్రారంభించారు. ఇట్లు సత్యయుగమున అందరును గాయత్రీ జపమునందు సంలగ్నులై ఉండేవారు. వారి మనస్సు ప్రణవము, హృల్లేఖ అనగా మూల ప్రకృతి యొక్క జపమునందే లగ్నమై ఉండెను. సకల వేదములు గాయత్రీ ఉపాసననే నిత్యము చెప్పును. అది లేకుండా బ్రాహ్మణుడు అన్ని విధముల అధోగతి పాలగును. కేవలము గాయత్రీ మంత్రము చేతనే అతడు కృతకృత్యుడగును.
అతనికి ఇంకొక సాధన అవసరమే ఉండదు. అట్టి ద్విజుడు సత్కార్యము చేసినను చేయకపోయినను కేవలము గాయత్రీ జపమున లగ్నమైనచో ముక్తుడగును. మనువు స్వయముగా దీనిని ప్రకటించెను. రాజా, ఇందువలన సత్యయుగమునందలి శ్రేష్టమైన సకల ద్విజులు నిరంతరము గాయత్రీ జపమును భగవతి చరణకమలములను ఉపాసించుటందే సదా సంలగ్నులగుచున్నారు. శుభం. Subscribe and share my channel Sudarsana.